హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా పైన ప్రభుత్వం ఇటీవల కాలం నుంచి మనకు రైతు భరోసా అనేది నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించి ఎకరాల వరకు జమ చేసిమని చెప్పింది. అయినప్పటికీ కూడా విస్తీర్ణం ఉన్న రైతులకు, ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు, మిగిలిన 15 ఎకరాలు ఉన్న రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇందుకు సంబంధించి పడిన వారి పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. దాదాపు 1 కోటి మంది మహిళలకు సంబంధించి కోటీశ్వర్లు చేసే విధంగా మహిళా సంఘాలకు ప్రభుత్వం ఏటా 20,000 కోట్ల రూపాయలు అయితే అందిస్తుందని, ఇందుకు సంబంధించి బట్టి విక్రమార్క అయితే ఈ కార్యక్రమంలో మహిళా హక్కులను కల్పించి రాజ్యాంగం రూపొందించిన బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజు యువ వికాస్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పథకానికి సంబంధించి ఏప్రిల్ 14 వరకు గడువు అయితే విధిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఏప్రిల్ 24 వరకు అయితే గడువు అనేది విధించడంతో సంఖ్య వచ్చేసి ఇప్పటికే 12 లక్షల వరకు అయితే అప్లికేషన్లు అయితే చేరుకున్నట్లు తెలుస్తుంది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి పథకానికి 8,000 కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయాలని భావిస్తుంది. ఉద్యోగులకు ఇది ఒక గేమ్ చేంజర్ గా ఉంటుందని బట్టి విక్రమార్క అయితే తెలియడం జరిగిందండి. రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం విస్తీర్ణం వారిగా, ఎకరాల వారిగా పెంచుకుంటూ విడతల వారిగా రైతుల ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతులు ఎవరైతే అర్హత ఉన్నారో వారికి అకౌంట్లు అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఇందుకు సంబంధించి జనవరిలో ఈ పథకాన్ని ప్రారంభించి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అయితే రావడం జరిగింది. కొన్ని ఎకరాల వరకు విడతల వారిగా జమ చేసింది. తాజాగా ఈ పథకం మరోసారి వాయిదా పడింది. ఆలస్యం అయితే కావడం జరిగింది కదా. పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రైతులకు డబ్బులు అనేది జమ అవుతాయి? ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరిగింది ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. పునాదికి ఊతం ఇచ్చేలా ఇక 2019 మందికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 20 కోట్లు 1 రోజుల్లో టెండర్లకు ఏదైతే ఖాతాలు అయితే ఇందిరమ్మ ఇళ్ల ఖాతాలు అయితే ఎవరైతే బేస్మెంట్ కంప్లీట్ చేశారో నిధులు ₹1,00,000 ఖాతాలు అయితే జమ అవుతాయని చెప్పేసి ఒక ఇంటికి అనేది 5 లక్షల రూపాయలు అందజేస్తామని, పునాది పూర్తయ్యాక ₹1,00,000, పిల్లర్లు అదైతే వేసిన తర్వాత ₹1,50,000, అదే స్లాబ్ పూర్తయినాక ₹1,75,000, ఇంటి నిర్మాణం పూర్తయిన ₹1,00,000. ఈ పథకానికి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పేసి లబ్ధిదారుడే ఆ ఫోటో అప్లోడ్ చేసిన నిధులు జమ చేస్తామని వారికే ఒక అధికారాన్ని అయితే అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. అయితే వారికి కూడా లబ్ధిదారులకు అయితే అధికారులు కాదు, లబ్ధిదారులు ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేసిన నిధులు అనేది జమ అయ్యే విధంగా సూచన కీలకంగా అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో గడువు అనేది మార్చి 31 తారీఖుతో పూర్తి కావడం జరిగింది. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిధులు అనేది జమ చేస్తూ వచ్చినప్పటికీ అందులో సగానికి కూడా ఇంకా కంప్లీట్ కానీ వైనం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు 3,400 కోట్ల రూపాయలు ఒకసారి రిలీజ్ చేశారు. తర్వాత వచ్చేసి అసెంబ్లీ బడ్జెట్ ఉన్నప్పుడు ఆ శాసనసభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 4,666 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని, కూడా 4 ఎకరాల లోపు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పుడు ఏప్రిల్ వరకు వారం వరకు కూడా ప్రభుత్వం నిధులు అనేది కేటాయించినట్టు తెలుస్తుంది. పూర్తిగా నిధులు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అవుతాయని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. మిగిలిపోయిన వారి పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకుల నుంచి రైతులు ఏదైతే అకౌంట్లు ఇచ్చారో వారికి ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా రైతు భరోసా పైసలు పడ్డాయా లేదని చెప్పేసి చెక్ చేసుకుంటున్నారట. ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా మన కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్ లో 66,000 మందికి విడతలు కలిపి 6,000 రూపాయలు డబ్బులు అనేది వ్యవసాయ కూలీలకు జమ చేశారు. తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద 577 గ్రామాల్లో అయితే అందించడం జరిగింది. తర్వాత వచ్చేసి రైతు భరోసా కూడా సేమ్ యాస్టీజ్ గా ఫాలో అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి టెండర్లు పిలిచి ప్రింట్ కోసం అంటే స్మార్ట్ కార్డు రూపంలో అందించబోతున్నారు కాబట్టి 30 లక్షల కార్డులు త్వరలోనే అందించాలని ప్రభుత్వ దృఢ నిశ్చయంతో ఉంది. టెండర్లు కూడా పిలిచారు. పాత వారితో పాటు కొత్త రేషన్ కార్డులు, కొత్తవి కూడా 2 కలిపి 1,20,00,000 వరకు అయితే ఆర్డర్లు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది అనమాట. సరే కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరోసారి కూడా డబ్బులు అనేది
పథకాన్ని ప్రారంభించారు, ఇవ్వలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలో అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ₹1,00,000 అనేది వారి ఖాతాలో జమ చేస్తూ ఉన్నారు. తాజాగా ఇందుకు సంబంధించి ఇక వాయిదా పద్ధతిలో నడుస్తుంది ఇక మనకు రైతు భరోసా. ఎందుకంటే ప్రభుత్వం విడతల వారీగా జమ చేస్తూ ఉంది కాబట్టి తాజాగా ఇందుకు సంబంధించి 4 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం ₹5,500 కోట్ల అనేది రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేసినట్లు రైతు బంధు పక్కన చూసుకున్నట్లయితే డబ్బులు అనేది జమ కావడం జరిగిందట. మెల్లమెల్లగా సాగుతున్నటువంటి రైతు భరోసా విధానం మిగిలిన రైతులకు సంబంధించి ఇక ఇందులో కూడా చాలా మందికి 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకైనా పెండింగ్ లో ఉన్నాయట. కొంతమంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఎఫ్సి కోడ్, పట్టా, పాస్బుక్, బ్యాంక్ లో కొన్ని డీటెయిల్స్ మిస్ మ్యాచ్ కావడం, మందేమో సర్వే నెంబర్ అని పూర్తిగా బ్లాక్ చేయడంతో రైతులు నిరాశ అయితే ఎదురైందనమాట. గతంలో వచ్చింది రైతు బంధు, మరి ఈసారి రాలేదు, మేము సాగు చేస్తుందాం, అయినా పూర్తిగా బ్లాక్ చేయడంతో ఉన్నదే తక్కువ ఎకరాలు అయినప్పటికీ నిధులు రాకపోవడంతో రైతులు వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తామని అన్ని డాక్యుమెంట్లు అన్ని ఇచ్చారట, వారు పెండింగ్ లో పెట్టారట. ప్రభుత్వానికి కూడా అభ్యర్థులను అయితే ఫార్వర్డ్ చేసినట్లు. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎవరైతే అర్హత ఉన్నారో, ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు లెక్కన చూసుకున్నట్లయితే 5 ఎకరాల లోపే దాదాపు 50 నుంచి 60% మేరకు అయితే ఉన్నారట. మిగిలిపోయిన రైతులు వచ్చేసి పైకి ఎక్కువగా భూమి ఉన్న వారికి ఎక్కువ డబ్బులు కావాల్సి అయితే వస్తుంది. కాబట్టి మొదగాలు చిన్న సన్నకారు రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి ₹15,000 జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బాగలేకపోవడం వల్ల ₹6,000 2 సీజన్లో ₹12,000 రైతుల ఖాతాలు అయితే నిధులు అయితే జమ చేస్తూ వస్తున్నారు కదా. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి గుడ్ న్యూస్ అయితే జరుగుతుందండి. అంటే తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు భరోసా పోయిన సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరంలో మాత్రం రైతు భరోసా అనే పథకాన్ని కొనసాగిస్తున్నారు. కానీ అందరికి ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం విధిస్తారు, దాంతో పాటు మొత్తంలో ఈ డబ్బులు అనేది కొనసాగుతాయి, ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నాం. కాబట్టి 2 నుంచి 3 రోజులకు ఒకసారి ఆర్బీఐ గైడ్ లైన్స్ కు లోబడి ₹500 కోట్ల అలా రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట. తాజాగా అకౌంట్ లో కూడా నిన్న కూడా డబ్బులు అనేది జమ అయినట్లు, ఈ రోజు కూడా డబ్బులు అనేది జమ అవుతాయండి. అందులో కూడా మెసేజ్ అయితే వస్తాయి రైతు భరోసా సంబంధించి. రైతులతో పాటు ఏదైతే ప్రభుత్వం ఇప్పటి వరకు విడతల వారీగా రిలీజ్ చేసిందో వారితో పాటు కొత్త వారికి కూడా డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి. అందులో కూడా మెసేజ్ అయితే వస్తాయి, ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. ఎందుకంటే ఏప్రిల్ ఇంకొక 2 వారాలు మాత్రమే ఉంది. ఇక ప్రభుత్వం నిధుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఉన్నట్లు తెలుస్తుంది. రైతు భరోసా సంబంధించి కేసీఆర్ సభ ఉంది, అంతకంటే ముందే రైతు భరోసా సంబంధించి అదే వారంలో నిధులు అనేది జమ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ₹4,000 కోట్ల అవసరం అవుతాయని ఆర్బీఐ గైడ్ లైన్స్, ఆర్బీఐ దగ్గర ఇప్పటికే 1,000 కోట్లు నిన్న ఆల్రెడీ అప్పు రూపంలో, బాండ్ల రూపంలో, దాంతో పాటు ఈ నెలలో ₹5,000 కోట్ల అప్పు రూపంలో తీసుకోవాలని ప్రభుత్వం ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించిందట. అనుకూలంగా అనేది సమకూర్చుకుంటున్నారు. ఎందుకంటే పథకాలకు రైతు భరోసా కావచ్చు, ఇక ఉద్యోగులకు జీతాలు, ఇవన్నీ అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడంతో ప్రభుత్వం ఈ రైతులకు సంబంధించి కాస్త వెనకడుగు అయితే వేసినప్పటికీ రైతు భరోసా అందరికీ హామీ ఇచ్చిన మేరకు నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంట పెట్టుబడి సాయానికి సంబంధించి మనకు ₹5,000 ఖాతాలో జమ చేసేవారు. దానిలో ఎంతమంది పట్టాలు కలిగి ఉంటే వారు ఆ లిస్ట్ ప్రకారం అయితే కొండలోనే ఎటువంటి భూమి ఉన్నా కూడా పంట వేయకుండా ఇచ్చేవారు అనమాట. కాస్త ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి 100 ఎకరాలు, 200 ఎకరాలు ఉన్న 5 లక్షలు, 10 లక్షలు ఇలా వచ్చేది విడతలకు. సో దానివల్ల ఏమైందంటే ఈ పథకం నీరుగారిపోయిందని చెప్పేసి తాజాగా ఇప్పుడు ఆల్రెడీ రైతు భరోసా అనేది వ్యవసాయం సాగు చేసిన వారికి నిధులు జమ చేస్తామని చెప్పి తీరా ఈ సీజన్ సంబంధించి ఆల్రెడీ మూసింది. ఇక వచ్చే సీజన్ కి అయితే మొత్తం అనేది బడ్జెట్ లో ₹18,000 కోట్ల కేటాయించడం జరిగింది కదా. ఇప్పుడు రైతు బంధు ఉన్నప్పుడే ఒక నెలలో ఎకరానికి రోజుకు 1 ఎకరం ఇలా పెంచుకుంటూ ఒక నెల లోపు రైతు భరోసా, గతంలో రైతు బంధు ఉంది కాబట్టి ఆ పథకాన్ని పూర్తి చేసేవారు. 500 కోట్లతో సరిపెట్టేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 9,000 కోట్లు అయితే అవసరం అవుతున్నాయి. ఇందుకు సంబంధించి విస్తీర్ణ వారిగా ఎక్కువగా ఉండడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది ₹1,700 కోట్లతో పాటు ఈ రైతు భరోసా అనేది 7,500 కోట్లతో సరిపోయేది. కానీ ఈసారి 9,000 కోట్లు. ఇందుకు సంబంధించి ₹2,000 ఎక్కువగా రైతు బంధు కంటే ఎక్కువగా ఇవ్వడంతో ఆర్థిక భారం పడినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాగు ఎంతమంది భూమి ఉంటుందో వారికి నిధులు అనేది జమ చేసే విధంగానే ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. శాఖ నుంచి రైతుల ఖాతాల్లో కూడా నిధులు అనేది జమ అవుతున్నాయండి. మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయట, చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. వచ్చిన వెంటనే అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత డబ్బులు పడ్డాయని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొంతమంది మాత్రం దీనిపైన ప్రభుత్వం ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది, గోప్యతగా ఉంది, ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది ఏంటి అనేది, వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు ఉందని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు.